ప్రతిదీ మీరు థీమ్ చాలా పర్టికులర్‌గా తీసుకొని వాళ్ళకి ఎట్లాంటి లైన్స్ రాయాలి అనేది బాగా కేర్ తీసుకుంటున్నారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు. జనసేనకు సంబంధించి అంటే ఈసారి ఆయనకి చాలా అవసరం కూడా అటువంటి పాటతో జనాల్లోకి వెళ్ళడం, ఆయన శక్తిని ఆయన నిరూపించుకోవడం. సో ఆ లైన్స్ చాలా బాగా తీసుకున్నారంటే మీరు కొంచెం ఇన్పుట్స్ ఇస్తారా ఇట్లాంటివి ఇట్లానే కావాలి అని? అంటే ఇక పవన్ కళ్యాణ్ సాంగ్ అంటే రాసే రైటర్స్కి చాలా అంటే ఎక్కువ ఉంటాయి. రైటర్స్ ఎట్లా ఉంటుంటే పవన్ అన్న కంటే ఇట్లా బాగా ఇవ్వాలని చెప్పేసి అంటే ఆయన చేసిన పోరాటం కూడా చాలా అగ్రెసివ్ ఉంటుంది. అంటే హీరోని బట్టి పాట పేలుతుంది. ఓకే, నేను అది నమ్ముతాను. నేను పాడినంత మాత్రాన అక్కడ హీరో కూడా గట్టిగా ఉండాలి. పెద్ద హీరో ఉన్నప్పుడు ఏ పాట చేయాలన్నా అది నేను కథ రైటరు నేను అనుకునే చేస్తాము. అట్లా పవన్ అన్నకు చాలా హిట్ సాంగ్ వెళ్ళిపోయింది, జగన్ అన్నకు కూడా హిట్ సాంగ్ వెళ్ళిపోయింది, చంద్రబాబు నాయుడు గారికి కూడా హిట్ సాంగ్ వెళ్ళిపోయింది, రేవంత్ రెడ్డి గారికి కూడా ఇట్లా వెళ్ళిపోయినాయి. అట్లా ప్రతి ఒక్కరి సాంగ్. పవన్ కళ్యాణ్ గారి సాంగ్ కూడా ఒకటి, భగ భగ మండిన భగ సింగుర పవను, భగ భగ మండిన భగ సింగుర పవను, జనసేన జెండెత్తి ఊద జంగు సైరను. చాలా హిట్ సాంగ్ అది. అదే పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అంటే అసలు యుద్ధం ప్రకటిస్తున్నట్టుంటది. విత్ విజువల్స్ తో చూస్తే మీకు ఖచ్చితంగా ఎన్నోసార్లు చూసాం, ఒక్కసారి కాదు. జానీ మాస్టర్ కూడా డాన్స్ ఆడారు. అవును అవును.